ఈ జనరేషన్ లో చాలా మంది యూత్ బాధపడే ఒక విషయం ఏంటంటే రికగ్నైజేషన్. సరిగ్గా చదువుతున్న రికగ్నైజేషన్ లేదు, సరిగ్గా మార్క్స్ తెచ్చుకున్న రికగ్నైజేషన్ లేదు, సరిగ్గా బాడీ పెంచిన రికగ్నైజేషన్ లేదు, సరిగ్గా జాబ్ చేస్తున్న మేనేజర్ నుంచి రికగ్నైజేషన్ లేదు. ఎంత కష్టపడుతున్నా నా స్టార్ట్అప్ లో ఒక మంచి మూవ్ అనే రావట్లేదు, ఎంత డబ్బులు సంపాదిస్తున్నా కూడా ఫ్యామిలీలో రికగ్నైజేషన్ లేదు. రికగ్నైజేషన్ కదా. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అనలాగ్ వాచ్ ఎప్పుడైనా చూసారా? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎప్పుడైనా సరే అనలాగ్ వాచ్ చూస్తే ఫస్ట్ గుర్తించేది పెద్ద ముళ్ళునే గుర్తిస్తారు, హవర్స్ ముళ్ళు. దాని తర్వాత మినిట్స్ ముళ్ళు. మాక్సిమం పీపుల్ ఆ చిన్న ముళ్ళుని ఎప్పుడు గుర్తించారు, కానీ పొద్దున నుంచి రాత్రి దాకా నాన్ స్టాప్ గా టిక్ 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 అని కొట్టుకునేది ఆ ముళ్ళు మాత్రమే. కానీ అది ఎప్పుడైనా ఆగిందా? అంటిల్ అన్లెస్ బ్యాటరీ అయిపోయేంత వరకు ఎప్పుడు ఆగదనమాట. ఎందుకంటే దానికి తెలుసు అది ఆగిపోతే మినిట్స్ క్రియేట్ కావని, దానికి తెలుసు మినిట్స్ క్రియేట్ కాకపోతే హవర్స్ కూడా క్రియేట్ కావని చెప్పేసి. నేను చెప్పేది ఏంటంటే, ఎవరో నీకు రికగ్నైజేషన్ ఇవ్వట్లేదు కదా అని చెప్పి నీ హజిల్ ని నువ్వు ఆపాల్సిన అవసరం లేదు. బికాస్ మీరు ఇప్పుడు మార్కెట్లో ఎవరైనా సక్సెస్ఫుల్ పీపుల్ ని చూస్తున్నారంటే వాళ్ళు ఒక 10-15 సంవత్సరాల నుంచి సెకండ్ ముళ్ళలాగా కొట్టుకుంటారు. కాబట్టి ఆ హవర్స్ ముళ్ళ యొక్క గుర్తింపు అనేది వాళ్ళకి ఇప్పుడు వచ్చింది. ట్రస్ట్ మీ, ఒక రోజు అంటూ వస్తుంది ఖచ్చితంగా మీరు ఆ మినిట్స్ ముళ్ళ యొక్క గుర్తింపుని మీరు కూడా ఖచ్చితంగా పొందుతారు.